మ్యాచ్ గెలిచినా అని సంతోషపడాలనా, ఆరెంజ్ క్యాప్ కంటెన్షన్లో నాకంటే ముందు వార్నర్ వెళ్ళిపోయిండని బాధపడాలనా అర్థమైతే లేదు. ఏంది మార్ష్ మామ, మొన్నటిదాకా గంత మంచి ఫామ్లో ఉన్నావు, ఫస్ట్ బాల్కే డక్ అవుట్ అయినావు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో 190 కూడా ఈజీగా చేజ్ అవుతుంది అనుకున్నా. పెద్ద బొక్క పెట్టినావు కదా. ఎంత పెద్ద నెంబర్ అయినా జీరో నుండే స్టార్ట్ కావాలి. అందుకే ఈ ఐపీఎల్ కి జీరోతో శుభారంభం చేసిన. ఏం నాకు అర్థం కాదు, ఏం క్యాప్టెన్సీ అన్న అనేది ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కింద అమన్ హకీమ్ ఖాన్ని పట్టుకొచ్చినావు. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ మనీష్ పాండేని తీసుకోవాలి కానీ నేను కూడా పాండేనే తీసుకొద్దాం అనుకున్నా అక్షర్. కానీ మన కోచ్ పాంటింగ్ బాబాయ్ కొద్దిగా అంత అత్యుత్సాహం చూపించిండు. ఏమైంది వార్నర్, మా దగ్గర చైనామెన్ బౌలర్ ఉన్నాడన్నావు. మీ బౌలర్ని మా మేయర్స్ కొడితే బాల్లన్నీ పోయి చైనాలో పడ్డాయి. లక్నో అంటే వట్టిదే అనుకున్నావా? మీ చైనామెన్ బౌలర్ ఒక్క వికెటే తీసిండు, మా బిష్నాయ్ 2 వికెట్లు తీసిండు. ఐపీఎల్లా ఆడుడంటే 15 కోట్లు తీసుకున్నంత ఈజీ కాదు అన్నావు కదా అక్షర్. 21 బాళ్ళల్లో 36, 2 4లు 3 6లు అట్లుంటది మనతోనే. డబ్బులు ఊరికే రావు, ఇట్లాంటి ఇన్నింగ్స్ ఆడేటోళ్ళకే ఇస్తారు. చూసినావా అన్న, వార్నర్ అన్న ఎక్సలెంట్ క్యాప్టెన్సీ చేస్తాడు అనుకున్నా. నువ్వేమో ఫస్ట్ మ్యాచ్లనే బిస్కెట్ చేసి పడేసినావు. శాతమ్ముడు, నీ తోటి ప్లేయర్స్ గైక్వాడు, అండర్-19లో నీ క్యాప్టెన్సీలు ఆడిన గిల్లు ఎట్లా ఆడతారువే వీళ్ళు? వాళ్ళ దానిలో సగమన్న పర్ఫార్మెన్స్ ఇయ్యరాదే? ఒక్క మ్యాచ్కే నా పర్ఫార్మెన్స్ని జడ్జి చేస్తారవా? నువ్వేం టెన్షన్ పడకు, మనం స్లోగా స్టార్ట్ చేసినా స్టడీగా పోతాం ముందుకి. అయినా వార్నర్ బ్రో, ఐపీఎల్లో కోహ్లీ, రోహిత్ లాంటి లెజెండ్స్ ఉన్నాక కూడా అందరికంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు నువ్వే కొట్టినావు. ఒక ఫారెన్ ప్లేయర్ అయి ఉండి ఐపీఎల్లో 56 హాఫ్ సెంచరీలు కొట్టినావంటే నీ కన్సిస్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఏగి 50లు కొట్టుడు కంటే నాకు టీంని గెలిపించుడే ఇంపార్టెంట్. వాట్ ఏ సింపుల్ మ్యాన్. నేను కూడా ఐపీఎల్లో వార్నర్ అన్నంత కన్సిస్టెంట్గా ఆడాలని కోరుకుంటానా. ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే టైం వచ్చింది. ఆపోజిట్ టీం పెద్ద టోటల్ కొట్టింది. గా టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరన్నా ఆల్రౌండర్ని తీసుకుంటారా అనే? నెక్స్ట్ ఇన్నింగ్స్లో మంచి బ్యాట్స్మెన్ని తీసుకోవాలి కానీ ఈ ఐపీఎల్లో కూడా ఇయ్యరానే ఛాన్సులు. నిన్న నన్ను తీసుకొని ఉంటే నీతో పాటు నేను కూడా హాఫ్ సెంచరీ కొట్టేటోడిని. తర్వాత పోవెలు రూసో మ్యాచ్ని ఫినిష్ చేసేటోళ్ళు. ఐఎమ్ సారీ మ్యాన్, ఇక్కడికి వచ్చిన మేనేజ్మెంట్కి తల వంచాల్సి వస్తుందని నాకు తెలియదు. కెప్టెన్సీ మొత్తం నా కంట్రోల్లోనే ఉంటే నిన్నే తీసుకునేటోడిని ఇంపాక్ట్ ప్లేయర్ కింద. తీసుకోవాలి, మొత్తం నీ కంట్రోల్లోనే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఎందుకు క్యాప్టెన్ ఉంటాను? పృథ్వీషాకి ఇచ్చేసేయి క్యాప్టెన్సీ. ఐపీఎల్లో 2 లక్కీ బాయ్స్ ఉన్నారు. ఒకరు హార్దిక్ పాండ్యా, ఇంకొకరు కృణాల్ పాండ్యా. వీళ్ళిద్దరు ముంబైలో ఉన్న రోజులు ట్రోఫీల మీద ట్రోఫీలు గెలిచింది ఎంఐ. అందుకే తెలివిగా ఆలోచించి మా గంభీర్ భాయ్ కృణాల్ పాండ్యాని మా టీంలోకి గుంజిండు. మంచి లక్కీ ప్లేయర్స్ ఉన్నారు మీ టీంలో. పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రీలీ రూసో, మనీష్ పాండే, అక్షర్ పటేల్. ఏదో ఒక రీజన్తో సెలక్షన్కి ఎప్పుడు దూరంగా ఉండే మంచి లక్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు మా టీంలో. వీళ్ళతో టీంని ప్లే ఆఫ్స్కి తీసుకుపోవడం అంటే కష్టమే. ఒక్క మ్యాచ్ పోయినందుకు ఎందుకంత డిసప్పాయింట్ అవుతానో వార్నర్ అన్న. ఇంకా మార్క్ వుడ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు కాబట్టి ఈ మ్యాచ్ బిస్కెట్ అయింది. నెక్స్ట్ మ్యాచ్లో మన బౌలింగ్ కూడా గట్టిగా అవుతుంది, మనం గెలుస్తాం. అంతే అంటావా పృథ్వీ తమ్ముడు? అంతే, నువ్వేం టెన్షన్ పడకు. నెక్స్ట్ మ్యాచ్లో మన టీంలోకి నోకే వస్తాడు, మనమే గెలుస్తాం.